వెల్కమ్ టు మా న్యూస్. నేను ప్రణయ్. ఈరోజు ప్రధానంగా డిబేట్ పాయింట్లో చూసుకుంటే సీఎం కేసీఆర్ కొన్ని జిల్లాల్లో పర్యటిస్తూ ఉన్నారు. ప్రధానంగా మనం చూసుకుంటే రైతులు అకాల వర్షంతో రైతులకు పంట నష్టం జరిగింది. పలు ప్రాంతాలలో తీవ్ర ఎత్తున కూడా రైతులు నష్టపోయినటువంటి సిచ్యువేషన్స్ అయితే ప్రధానంగా చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ కూడా ఒక సంచలన నిర్ణయం తీసుకుంటూ మొదటిసారిగా కౌలు రైతులకు సంబంధించి 10,000 రూపాయలను ప్రకటిస్తూ కూడా సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు ఖమ్మం, వరంగల్తో పాటుగా కరీంనగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించారు. సో మొత్తంగా సీఎం కేసీఆర్ పర్యటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. సో దీనికి సంబంధించిగా ఈ రోజు మనం డిబేట్ పాయింట్ గా ముందుకు వెళ్ళబోతా ఉన్నాం. మనతో పాటుగా ఇటు టీఆర్ఎస్ అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాజనాల శ్రీహరి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. శ్రీహరి గారు, ప్రస్తుతం మనం చూసుకుంటున్నాం ఈ రోజు వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. రైతులను పరామర్శిస్తూ వారి యొక్క పంట సిచ్యువేషన్స్ కావచ్చు, అదేవిధంగా కౌలు రైతులకు మొదటిసారిగా కూడా ఆయన ప్రకటించారు 10,000 రూపాయలని. సో దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? ఆయన జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం ఏమంటుంది? సార్, ఈరోజు యావత్ రైతాంగం అంతా ఆనందోత్సవాలు చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా పంట నష్టం ఏ పార్టీలు కానీ రైతుకు నష్టపరిహారం చెల్లించలేదు. కానీ ప్రస్తుతం మాత్రం కేసీఆర్ గారు రైతులకు ఎకరానికి 10,000, మరి కౌలు రైతులకు కూడా నిజంగా డబ్బులు ఇవ్వడం హర్షదగ్గ విషయం. ఇది దీనికి రైతులందరూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈరోజు ముఖ్యంగా వరంగల్ లో ఈరోజు వచ్చి వారు తొలిసారిగా వారు బ్రహ్మాండమైన రైతులకు ఒక విధంగా ఇవాళ ఒక పండగ వాతావరణము, ఒక ఉగాది తొలి పండగ ఈ రైతులు ఈ రోజు జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఒక ప్రకృతి విపత్తు వచ్చిన వర్షాలకు మరి ఎవరు బాధ్యులు ఉండరు. అయినా కానీ ప్రభుత్వం కేసీఆర్ గారు శ్రద్ధతోని రైతుల మీద ఉన్న ప్రేమతోని వారు వచ్చి 10,000 రూపాయలు ప్రకటించడం, మరి అదేగాక గతంలో కూడా గత 60 సంవత్సరాలు 70 సంవత్సరాల నుంచి రైతుల గోసలు, రైతుల కూడా కష్టాలు అవి ఇన్నోన్ని కావు. అటువంటి కష్టాలన్నీ ఈరోజు రైతులు మర్చిపోయి చాలా ఆనందంగా ఉన్న వేళ్ళలో మరి అకాల వర్షాల వల్ల కొన్ని పంట నష్టం జరిగింది. వాటికి స్పందించి కేసీఆర్ గారు ఆకస్మిక తనిఖీలు ఏర్పాటు చేసి మరి ఎక్కడైతే పంట నష్టాలు జరిగినాయో మరి అక్కడ రైతులకు 10,000 రూపాయల చొప్పున, మరి ఇంకా కౌలు రైతులకు కూడా 10,000 రూపాయలు ఎక్స్గ్రేషన్ చేయడం చాలా సంతోషమైన విషయం. దాన్ని తెలంగాణ యావత్ ప్రజలు, రైతులు చాలా సంబరాలు జరుపుకుంటున్న దినం. ఈ రోజు నిజంగా పండగ అంటే ఉగాది పండగ, తొలి రోజు ఈ పండుగనే జరుపుకుంటున్నారు. సీఎం కేసీఆర్ కూడా ఒక సంచలన నిర్ణయం తీసుకోవాలి. సో ఈరోజు మాట్లాడుతూ కూడా దేశంలోనే మొదటిసారిగా ప్రకటిస్తున్నాం, దేశంలో ఎక్కడ లేనటువంటి పథకం ఇది అంటూ కూడా మాట్లాడారు. సో దీన్ని కొంత ఇతర పార్టీలు దీన్ని వేరేలా అనుకుంటున్నాయి. దీన్ని ఎన్నికల స్కీమ్గా, ఇది ఎన్నికల యొక్క ఆఫర్గా చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. సో దీన్ని మనం ఎన్నికల స్ట్రాటజీ అనుకోవచ్చా? ఇప్పుడు నేను ఒకటే చెప్తా, ప్రతిపక్షాలు ఇప్పుడు ఏమి పని లేక వాళ్ళు మామూలుగా కూర్చొని వాళ్ళకి ఏమి పని లేదు ప్రతిపక్షాలకు. ఇప్పుడు పంటలను వెళ్ళి పరామర్శించలే, పంటలను విజిట్ చేయలే అంటే అదొక గోల. ఇంట్లో కూర్చోడు, ఫామ్ హౌస్ లో కూర్చున్నాడు, పట్టించుకున్నాడు. రైతులు ఒక్కొక్క పంట నష్టాలు వచ్చి రైతులు ఇబ్బంది పడితే రావడం లేదని మైన కొద్దిగా సీఎం గారు పోయి పంటలు ఎట్లా నష్టపోయారు, రైతులు ఎలా ఉన్నారు, రైతు బాగోగులు ఏంటి, రైతులకు ఎంత నష్టం జరిగింది, ఎలా జరిగింది నష్టం, భవిష్యత్తులో నష్టం జరగకుండా ఏం చేయాలి, ఇప్పుడు జరిగిన నష్టానికి ఏమి ఇవ్వాలి, కౌలు రైతులకు ఏమి అని ఒక భారత చరిత్రలోనే ఒక ఎవరు చేయని విధంగా మరి కేసీఆర్ చేయడం వాస్తవానికి కూడా వారికి మరి ఈరోజు బాధ అనిపిస్తుంది ప్రతిపక్షాలకు. ఎందుకంటే వారికి ఇప్పుడు కేసీఆర్ గారు రైతుల గుండెల్లో నిలిచిపోయారు. ఆ గుండెల్లో నుంచి బయటికి తీయాలంటే ఈ ప్రతిపక్షాలు వాళ్ళతో కావడం లేదు. దానికి ఏదో ఒకటి అంటారు, వాళ్ళ పనులు వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించాలండి అపోజిషన్ గా. కాబట్టి వాళ్ళు అంటూనే ఉంటారు, కానీ అది మాత్రం మేము పట్టించుకోము. వీ డోంట్ కేర్ ఎనీ పార్టీ. మీరు పార్టీలను పట్టించుకోను అని చెప్తా ఉన్నారు, బట్ వాళ్ళు మాత్రం దీన్ని వేరేలా చేస్తా ఉన్నారు. ఒకవైపు
కవితకి సంబంధించిన ఇష్యూ జరుగుతూ ఉంది. దాంతో పాటుగా టీఎస్పీఎస్సీ లీకేజీలు ఇంత పెద్ద ఎత్తున విద్యార్థులకు సంబంధించినటువంటి భవిష్యత్ అంతా ఆగమైపోతా ఉంది. వాటిపై ఫోకస్ చేయకుండా కేసీఆర్ ఇప్పుడు రైతులు అని చెప్పేసి రైతులపైన తక్కువ చూసుకుంటే ఎక్కువ శాతం కూడా సీఎం కేసీఆర్ ఈ మధ్య కాలంలో జిల్లాల వైపు మొగ్గు చూపుతా ఉన్నారు, జిల్లాల పర్యటన చేస్తూ ఉన్నారు. ఎప్పుడూ లేని సీఎం కేసీఆర్ దేశంలో ఇటు దేశ రాష్ట్రాలు తిరుగుతున్నటువంటి కేసీఆర్ సడన్ గా తెలంగాణ వైపు తిరగడం పట్ల కొన్ని ఇటు పార్టీ కొంత బలోపేతం చేసేందుకు తెలంగాణలో రానున్న ఎన్నికల కోసం ఇదంతా చేస్తున్నాడు అనేది ఇటు ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తూ ఉన్నాయి. ఒకవైపు ప్రతిపక్ష పార్టీలు ప్రాంతాలలో అంటే జిల్లాలలో పాదయాత్రలు చేసినప్పటికీ లేకపోతే ఇంకేదైనా కార్నర్ మీటింగ్స్ పెట్టినప్పటికీ కూడా వాటిపై దాడులు చేస్తూ పార్టీని బీఆర్ఎస్ ను బలోపేతం చేసేందుకు ఇటువంటి స్కీమ్లన్నీ తీసుకొస్తున్నాడు అనేది ప్రతిపక్ష పార్టీల వాళ్ళు చెప్తున్నటువంటి వర్షన్. ఇప్పుడు ప్రజలేమన్నా అమాయకులా అండి? ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు, రైతులు చాలా తెలివిగలవాళ్ళు. విన్నారా? ఇక వాళ్ళు ఏదో పథకాలు ఇస్తాం అనగానే అమాయకులుగా వచ్చి ఓట్లేసే పరిస్థితి కాదు ఇది. విన్నారా? వారికి తెలుసు ఏ ప్రభుత్వం చేస్తుంది, గత ప్రభుత్వం ఏం చేశాయి, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆ కళ్ళ ముంగడ కనబడుతుంది. ఒకటి. రెండోది, ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో ఎటువంటి ఆధారం లేవండి ఈ రోజు వరకు కూడా. అయినా కానీ ఈడీ గారు, ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డైరెక్టర్ వారు ఎప్పుడు వచ్చి హాజరుగామన్నా కవిత గారు మహిళ అయినా కానీ వెళ్ళి వారు హాజరు అవుతున్నారు. వారు ఏం అడిగినా ఇస్తున్నారు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ అడిగినా ఇస్తున్నారు. అయినా కానీ ఈ రోజు వరకు కూడా ఎటువంటి ఈ కేసు అయితే వాళ్ళ ప్రూవ్ కాలే కదా. ఇప్పుడు వాళ్ళకి ఏమి పనిలేవు ప్రతిపక్షాలకు. లిక్కర్ స్కామ్ అంటే ఒకటి, పేపర్ లీకేజ్ రెండు. పేపర్ లీకేజ్ అనేది ఎవరో ఒక ఆఫీస్ లో చిన్న జరిగిన పొరపాటుకు ప్రభుత్వం మీద దాన్ని వేయడం సరికాదు. గతంలో మరి ప్రభుత్వాలు ఉన్న హయాంలో చాలా ఉన్నాయి. మరి నేను కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 30 సంవత్సరాల్లో ఉన్న ఇట్లాంటి లీకేజీలు ప్యాకేజీలు బోలు అయినాయి. విన్నారా? ఇది ఇక్కడైనా గతంలో సెంట్రల్ లో ఉన్నప్పుడు చాలా ఎక్కువ ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వాలు అన్నప్పుడు ఏదో వచ్చినది ప్రభుత్వ నాయకుల ద్వారా కానీ ముఖ్యమంత్రి ద్వారా కానీ పోనీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ ఎడ్యుకేషన్ మంత్రివర్గంలో జరిగిన పొరపాటు కాదు ఇది. ఒక టెక్నికల్ గా ఒక చిన్న ఆఫీస్ లో జరిగిన టెక్నికల్ ఇష్యూ ఒక్కరు చేసిన దానికి ప్రతిపక్షాలు పనిలేనట్టుగా పట్టుకొని ఇదే పేపర్ లీకేజ్ అనేది ఒకటి, లిక్కర్ స్కామ్ అని రెండు. ఈ రేపు ఇలా రైతులకు మేము ఉండడానికి అన్నారు, రైతులకు మీరు ఏం చేయలేదు, రైతులకు మీరు ఏం చేయలేదు, రైతులను పట్టించుకుంటారు, మీరు ఏమైనా ఇంట్లో ఉంటారు, డైలీ ఉంటారు అన్నారు. మరి ఇలా రైతులను పట్టించుకోవడానికి లైవ్ గా వెళ్ళి వాళ్ళని ప్రతి ఒక్క రైతులను పిలిచి ఏందమ్మా మీకు ఎట్లా జరిగింది, నష్టం ఎలా జరిగింది అని బాగోలు తెలుసుకుంటా, ఎకరానికి 10,000 ఇచ్చుకుంటా మరి కౌలు రైతులకు కూడా ఇస్తానని అనౌన్స్ చేయడం ఒక భారతదేశంలో ఎవరు చేయనటువంటి సాహసం ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తే వారిని హర్షించాలి. వారి ఫోటో పెట్టుకొని మన ప్రతిపక్షాలు కూడా కేసీఆర్ గారు ఫోటో పెట్టుకొని సంబరాలు జరుపుకోవాలి. వారి ఫోటో చిత్రపటానికి పాలాభిషేకాలు చేయాల్సిన పరిస్థితి ఉంది ఈ రోజు. అటువంటి చేసేది పోయి విమర్శలు ఎందుకని? విమర్శలు రైతులు చల్లగా ఉన్నారు, ప్రజలు హ్యాపీగా ఉన్నారు, అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి కదా అని ఏదో ఒకటి. ఇప్పుడు పాదయాత్ర ద్వారా మైలేజ్ వస్తాదండి, మీటింగ్ల ద్వారా మైలేజ్ వస్తాలేదు వాళ్ళకు. మరి వాళ్ళు ఏం చేయమంటారు? ఇక వాళ్ళకి ఏం దొరుకుతాలేదు, ఏదో పట్టుకోవాలి. ప్రతిపక్షాలకు వాళ్ళు పట్టుకున్నారు, అయినా వాళ్ళకి ఏం మైలేజ్ రావడం లేదు. రాబోయే ఎలక్షన్లలో 70 నుంచి 80 స్థానాలు టిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటది. అది ఈ ప్రతిపక్షాలు తెలుసు వారికి. వారు సర్వేలు కూడా తీసుకుంటున్నారు. ఎవరైతే కాంగ్రెస్ బీజేపీ వారు సర్వేలకు కూడా తెలుసు మళ్ళీ హ్యాట్రిక్ తీసుకుంటున్నాడు కేసీఆర్ గారు, రాబోయే రోజుల్లో మళ్ళీ కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు అనే భయం వీళ్ళ గుండెల్లో ఉంది. ఎందుకంటే కేసీఆర్ చేస్తే రేపు కేటీఆర్ వస్తే అమ్మో ఆయన కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే ఇక నా భూతో నా భాష అటువంటి సీఎంగా ఎవరు పని చేయలేరు, అటువంటి సంక్షేమ పథకాలు ఎవరు చేయలేరు, అటువంటి రైతులను ఆదుకునే వ్యక్తి ఎవరు లేరు, అటువంటి ఐటీ రంగాన్ని తెచ్చేది కానీ మున్సిపాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో కానీ ప్రతి రంగంలో కూడా మరి కేటీఆర్ గారు చేసేది అభివృద్ధి పథకాలు ఓర్వలేక ప్రతిపక్షాలు ఆడుతున్న నాటకం ఇది. దీన్ని మేము పక్కన పెడతాం. ప్రతిపక్షాలతో మాకు సంబంధం లేదు. రైతుల సంక్షేమే టిఆర్ఎస్ పార్టీ యొక్క ధ్యేయం. అదే విధంగా పోతాం. అది ఎన్ని కోట్లన్నా కానివ్వండి, ఎన్ని వేల కోట్లు కానీ, ఎన్ని వందల కోట్లు కానివ్వండి, ఇవాళ ప్రభుత్వం ముందుకు వచ్చి ఇస్తుందంటే నిజంగా హర్షించదగ్గ విషయం. కౌలు రైతుల పట్ల కూడా
ఇంత ముందు జాగ్రత్తతోని కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయానికి మేము ఫస్ట్ గా కేసీఆర్ గారి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేగాక ప్రతిపక్షాలు కూడా దయచేసి వారి యొక్క ప్రచారాన్ని ఆపి వారు కూడా మరి కేసీఆర్ గారికి కృతజ్ఞత తెలపాలని మేము కోరుతున్నాం. ఉన్నారు కేసీఆర్ అని చెప్తా ఉన్నారు. బట్ రైతులకు సంబంధించినటువంటి ధరణి ఇష్యూస్ అనేది రెక్టిఫై అవ్వట్లేదు. ఇప్పటికి కూడా కొన్ని వేల ఎకరాలు రైతులు నష్టపోతా ఉన్నారు. దాంతో పాటుగా రైతు బంధు అనేటువంటి పథకం ఏదైతే ఉందో ఈ రైతు బంధు పథకం ద్వారా అనేక మంది ఏదైతే కొన్ని భూస్వాములకు ఎక్కువ శాతం డబ్బులు పడతా ఉన్నాయి. పేద రైతులకు సన్నకారు రైతులకు చెందాల్సినటువంటి రైతు బంధు స్కీమ్లో కూడా అవకతవకలు ఉన్నాయి అనేది ప్రతిపక్ష పార్టీలు చెప్తా ఉన్నాయి. బీఆర్ఎస్ నేతలే 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్నాయి. ఈ 1000 ఎకరాలకు డబ్బులు వాళ్ళే పడుతున్నాయి, వాళ్ళకే పడుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. రైతులకు నిజమైనటువంటి సన్నకారు రైతులకు ఎక్కడ పడుతుంది అనేది ప్రతిపక్ష ధోరణి కనబడతా ఉంది. మొన్న రేవంత్ రెడ్డి కూడా కరీంనగర్ జిల్లాలో పాదయాత్ర చేస్తూ ఆయన ధరణి పోర్ట్కి సంబంధించినటువంటి ఒక అంశాన్ని లేవనెత్తారు. కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లో దీనికి సంబంధించిన సమస్యను సర్దుబాటు చేస్తాం, ధరణి ద్వారా రైతులు పడుతున్న సమస్యకు స్టాప్ పెడతామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు నేను ఒకటే చెప్తా అండి, ధరణి అనే ఒక పద్ధతి తీసుకురావడం చాలా మంచి నిర్ణయం కేసీఆర్ గారిది. ఎందుకంటే 100 ఎకరాల వరకునేయండి కాంగ్రెస్ నాయకులకు ఉన్నాయి, బీజేపీ నాయకులకు ఉన్నాయి. గతంలో అధికారం ఉన్న పార్టీలు అవి, కేంద్రంలో రాష్ట్రంలో ఉన్న పార్టీలకి అప్పుడు ఉన్నప్పుడు వాళ్ళు సంపాదించిన కోట్ల రూపాయలు 100 ఎకరాల భూమి ఎవరికి టీఆర్ఎస్ వాళ్ళకున్నా, టీఆర్ఎస్ ఎవరికున్నాయండి ఎకరాలు చూపించమనండి. ధరణి ద్వారా కూడా జనాధారణ వస్తుంది. ఎవరికి కూడా ఈనాడు నిజంగా పట్టాదారిగా కూడా ఎవరికి కూడా అన్యాయం జరగడం లేదు. ఎవరైతే నిజంగా ఎవరైతే రైతు నిజంగా భూమి ఉందో ఆ రైతుకు ఆ భూమి దక్కుతుంది ఈ రోజు ధరణి ద్వారా. దాన్ని ఏంటంటే దాని ద్వారా కూడా టీఆర్ఎస్ పార్టీకి మైలేజ్ వస్తున్నది. రైతు ఎన్ని చేసినా వాళ్ళకి రైతులకు ఎంత మనం వారి యొక్క బ్రెయిన్ మ్యాచ్ చేసినా కానీ వాళ్ళు వింటలేరు. బీఆర్ఎస్ పార్టీ వైపే చూస్తాలని ఏదో ఒకటి, ఇలా రైతు రుణమాఫీ ఏంటి, రైతు బంధు ఏంటి, అసలు ఏంటి ఎప్పుడన్నా చరిత్ర ఉన్నాయండి ఇవన్నీ? రైతుల గురించి ఆలోచించిన ఇవ్వడని ఒక్కడున్నాయండి. ఇవాళ ఇంతమంది రైతులు ఇంతమంది హ్యాపీగా ఉంటుంటే ఇది ఓర్వలేక ఇక అధికారం రావాలంటే ఏం చేయాలని ఒక కంకణం కట్టుకొని ప్రతిపక్షాలు ఇటువంటి దుష్ప్రచారాలు చేసుకుంటా ఎన్ని రోజులండి దుష్ప్రచారాలు, ఎన్ని రోజులండి పాదయాత్రలు, ఎన్ని రోజులండి ఈ ధర్నాలు? ఎందుకు ఇట్లా రైతాలు వీళ్ళు జనాలను తీసుకొచ్చి వాళ్ళ ఎండల్లో కూర్చోబెట్టి మనిషికి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి ఎవరన్నా కానీ నిజంగా స్వచ్ఛందంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసేవారు ప్రజలు కానీ రైతులు కానీ అన్నారండి ఈ రోజు? ఒక్కర్లేదు. స్వచ్ఛంగా అంతా వచ్చారు. కేవలం డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి మభ్య పెట్టే వాళ్ళే తప్ప స్వచ్ఛందంగా వచ్చే ఒక రైతు లేడు, రోడ్డు ఎక్కే రైతు లేడు. ఇవాళ అందరూ శ్యామలంగా రైతులు పంటలు తీసుకుంటున్నారు. వాళ్ళకు రైతు రుణమాఫీ పడుతుంది, వాళ్ళ రైతులకు అన్ని సరిపడే విత్తనాలు వస్తున్నాయి. ఇలా పంట నష్టపోతే వాళ్ళకు కూడా ప్రభుత్వం ద్వారా వారికి డబ్బులు వస్తున్నాయి. ఈ రైతుల విషయంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది. వాళ్ళకు ఒకటే, రైతులలో బీఆర్ఎస్ పార్టీ, రైతు గుండెలలో దేవుడి లెక్క కేసీఆర్ గారు ఉన్నారు. ఆ రైతుల గుండెల్లోకి వెళ్ళి కేసీఆర్ గారు తీయడానికి విషయ ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. దాని ద్వారా ఇవాళ ప్రతి ఒక్క స్కామ్, ఇలా ధరణి అంటారు. ఇప్పుడు చూడండి, నిన్నదాకేంటి లిక్కర్ స్కామ్ అన్నారు, నిన్నదాకేమన్నారు పేపర్ లీకేజ్ అన్నారు, మొన్నదాకా ఫామ్ హౌస్ రాడు అన్నారు, రైతులను పట్టించుకోరు అన్నారు. బ్రహ్మాండంగా రైతుల దగ్గరికి వెళ్ళి బ్రహ్మాండంగా మరి బాగోగులు తెలుసుకొని వాళ్ళు నష్టపరిహారం ఇచ్చుకుంటా పోతుంటే ప్రభుత్వం మీద ఇటువంటి నిందలు ఇవ్వడం సరికాదు. తక్షణమే ఇప్పుడు ఏవైతే ప్రతిపక్షాలనే వారు నోరు దగ్గర పెట్టుకొని వారు గ్రహించి టిఆర్ఎస్ పార్టీ నాయకులకు వారు క్షమాపణ చెప్పి ఇప్పటికైనా కేసీఆర్ గారు చేసే సంక్షేమ పథకాలకు వాళ్ళు కూడా ఆకర్షితులై వారు కూడా రండి, మేము ఆహ్వానిస్తాం మా పార్టీలోకి మేము తెలియజేస్తున్నాం.
టిఆర్ గారు ఇప్పుడు ధరణి పోర్టుకి సంబంధించిన ఇష్యూ మనకు తెలిసిందే. ఇప్పుడు ధరణి పోర్టు ఈ 100 రోజుల్లో కాంగ్రెస్ సాధ్యపరుస్తుంది అనేది జరిగే సిచ్యువేషన్ అయినా 100 రోజుల్లో సమస్యలు అన్ని సర్దుమరిగేలా చేస్తాము, 100 రోజుల్లో కేవలం 100 రోజులే అని చెప్తా ఉంది. సో 100 రోజుల్లో సాధ్యపడుతుందా? ఒకటి చెప్పాలి, 67 సంవత్సరాల తెలంగాణ కళ ఎవరు వస్తే అందరండి, ఎవ్వరు తెలంగాణ రావాలన్నారండి. ఒక్కరు తెలంగాణ ఎక్కడ అంత నాటకం బూటకం ఇదంతా డ్రామా, అది వైఎస్ ఉండంగా వస్తుందా, వైఎస్ ఈయనుండంగా వస్తుందా, ఆడ సోనియా గాంధీ ఎడిస్తారా, వీళ్ళు ఎడిస్తారా, ఉద్యమం ఎక్కడ ఏం లేదా అన్నారు. తెలంగాణ అసలు రాంది వచ్చిందా లేదా? 100 రోజులు వాడు ఇంకా తక్కువ రోజుల్లో చేస్తాడు. 100 రోజులు ధరణి రాకపోతే ధరణి 100 రోజుల తెలంగాణ ప్రభుత్వం చేయకపోతే రేపు ట్రైగా మాకు ఓట్లు వేయరు కదండి. ఎలక్షన్స్ అంటే అయితే కాదు కదా ఇది. ఎలక్షన్ చాలా నెలలు టైం ఉంది కదండి. ఎలక్షన్లు ఎందుకైతే చెప్పండి. ఈ ఎలక్షన్లు కావు కదా, ఎలక్షన్లు అయితే కావు కదా. ఎలక్షన్లు అన్నప్పుడు వాస్తవంగా ఎలక్షన్ స్టంట్ కాబట్టి అనుకోవచ్చు. ఎలక్షన్ స్టంట్ అయితే కాదు కదా ఇది. కనుక వాళ్ళు గ్రహించుకోవాలి. త్వరలో ముందు ముందు ఎన్నికలు ఉన్నాయి కదా, ఇప్పుడు డిసెంబర్లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి. సో దాంతో పాటుగా ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా పాదయాత్రలు అని చెప్పేసి పాదయాత్రలు చేస్తూ ఉన్నాయి. సో వీటన్నిటి స్ట్రాటజీగానే ఈ రోజు కేసీఆర్ కూడా ఇటువంటి టూర్స్ పెట్టుకుంటున్నారు. మనం చూస్తే కరీంనగర్, తర్వాత మనం చూస్తే ఇటు కొత్త కొండగట్టుకు వెళ్ళారు, ఆ తర్వాత ఇతర జిల్లాలకు కూడా వెళ్తూ ఉన్నారు. సో మొన్నటి వరకు దేశాల్లో ఉన్నటువంటి రాష్ట్రాల వైపు పర్యటించినటువంటి కేసీఆర్ ఒకేసారి తెలంగాణపై ఎందుకు ఇంత ఫోకస్ పెంచారు, తెలంగాణలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఎందుకు చూస్తూ ఉన్నారు, రైతాంగానికి సంబంధించి ఇంత భరోసా ఇస్తున్నారు, రోజుల నుంచి రైతులకు సంబంధించినటువంటి ఇష్యూస్ కొన్ని ఈ జిల్లాలలో ఇటు ఏదైతే ఐకేపీ సెంటర్లలో జరుగుతున్నటువంటి మోసాలు కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి ధరణి పోర్ట్ల ఇష్యూస్లో కావచ్చు, వీటిలో మాట్లాడిన కేసీఆర్ ఈరోజు ఎందుకు పోతున్నాడు అనేది ప్రతిపక్ష ధోరణి. ఇప్పుడు ప్రతిపక్ష ధోరణి అంటే నేను చెప్పలేండి. ఎలక్షన్లు కామన్గా ఉన్నాయి, అది దాని గురించి వెళ్ళలేండి. కేటీఆర్ గారు ప్రతిరోజు పర్యటన చేస్తున్నారు. వారు పర్యటన చేస్తే వీళ్ళు ఏమంటారు, వచ్చిండు, ఈయనకి ఏం సంబంధం, కన్సల్ట్ మినిస్టర్ కాదు, ఈయనకి సంబంధం లేదు, ఈయన ఎందుకు వచ్చిండు అంటారు. అభివృద్ధి చేస్తే అట్లా అడ్డుపడతారు, రాకపోతే రాలేదు, వస్తే ఇది. ఇప్పుడు ఎలక్షన్లో డిసెంబర్లా, అప్పటికి ఇప్పుడు వాగ్దానం మాకు ఎలక్షన్లో ఏమన్నా మేము వాగ్దానం ఏదనుకుంటే అప్పుడు ఎలక్షన్ టైం వరకు మేనిఫెస్టోలు ఇచ్చేస్తాం. అందులో ఏమైనా పథకాలు కొత్త పథకాలన్నా ఏమైనా ఉంటే వాటిలో మేము పెడతాం. కానీ ఎప్పుడో ఎలక్షన్కి ఇప్పుడే వాగ్దానం చేసి తిరుగుడు అని ప్రతిపక్షాలు అనడం మాత్రం తప్పది. ప్రతిపక్షాల పాత్ర వాళ్ళు పోషించలేండి, కానీ కొన్ని నిజాలు చెప్పాలి కదండి. కొన్ని అయ్యో ఒక 100కు 10 నిజాలు చెప్పాలి, 100కు 100 అబద్ధాలు అయితే ఇట్లాంటి. రాకపోతే రాలి, వస్తే వచ్చిండు, తిరగకపోతే తిరగలే, తిరిగితే తిరిగిండు అద్దాలు. మరి ఎట్లా ఇట్లయితే ప్రతిపక్షాలకు ఏం కావాలి? వాళ్ళకు రైతులను కానీ ప్రజలను కానీ ఇలా ఇలా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు, పెన్షన్లు అనుకోండి, ప్రతి వాటిలో ప్రజలు నిమగ్నమైపోయిందండి. తెలంగాణ పార్టీ అంటే మన పార్టీ, కేసీఆర్ అంటే మన ఇంటి దేవుడు, మన తండ్రి అని ప్రతి ఒక్క గుండెలో నాటకపోయిందండి కేటీఆర్ గారు. వాళ్ళను బయటికి తీయడం వీళ్ళ తరం కాక, తిరగకపోతే తిరగలే, తిరిగితే తిరిగిండు. ఇవన్నీ కరెక్ట్ కాదండి. నాకు తెలిసిన కరెక్ట్ ఉంటే వాళ్ళు చర్చకు రమ్మనండి, చర్చలో కూర్చోమనండి. మా కేటీఆర్ గారు అయితే ఒక 1,00,000 సార్లు చెప్పిండండి. రేవంత్ రెడ్డి గారు చెప్పిండు, బండి సంజయ్ చెప్పిండు, నాయనా మీరు ఏమైనా చర్చకు వస్తే బహిరంగ రండి, ఎక్కడో చెప్పి నేను వస్తా చర్చకు, మీరు చర్చకు రెడీగా, మీరు చర్చకు సిద్ధమా అని చెప్పారు. మరి వాళ్ళు చర్చకు రావచ్చు కదండి. చర్చకు వచ్చి కూర్చొని మాట్లాడమనండి, తెలుస్తుంది కేసీఆర్ గారు ఏం చేసిండు, కేటీఆర్ వాళ్ళు గారు తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది, ప్రజలకు ఏం చేస్తుంది, రైతులకు ఏం చేస్తుంది, నిరుద్యోగులకు ఏం చేస్తుంది. అవన్నీ చర్చకు వస్తే ఇంట్లో కూర్చొని రోడ్ల మీద కూర్చొని పాదయాత్రలు చేస్తే ఏం తెలుస్తుంది? పాదయాత్రలు చేస్తే ఏదో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు పాదయాత్రలు చేసిండు, ఏదో అప్పుడు ఆయన చేసిన కష్టానికి ఏదో గవర్నమెంట్ వచ్చింది, అది నిజమైన పాదయాత్ర. ఇవన్నీ పాదయాత్ర, ఇవన్నీ శివయాత్రలు.
పని లేక తిరిగినట్టుగా అట్లా తిరుగుడు క్లియర్ ఆగుడు గారు కాంగ్రెస్ పార్టీ నేను నుంచి అక్కడ కూడా మనతో పాటుగా డిబేట్ లో పాల్గొన్నారు బాలరాజు గారు అండ్ ఆయనతో కూడా ఒకసారి చర్చిద్దాం. అంతకు ముందు ఒకసారి మనకు పొలిటికల్ అనాలిసిస్ట్ రాహుల్ గారు కూడా మనతో డిబేట్ లో పాల్గొన్నారు. సో రాహుల్ గారు, ఇప్పుడు కేసీఆర్ టూర్స్ మనం చూస్తా ఉన్నాము, ఏ విధంగా చూడొచ్చు? అండ్ దీంతో పాటుగా రైతులకు సంబంధించినటువంటి కౌలు రైతులకు ఈ రోజు తొలిసారిగా కూడా 10,000 రూపాయలను ప్రకటించారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు మనం? ఆ, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ పెద్దలకు అందరికీ నమస్కారం అన్న. ఈ పొలిటికల్ టూర్స్ అనేవి ప్రతిపక్ష పార్టీలైనా సరే అధికారంలో పార్టీలైనా సరే కామన్ గా వేసుకుంటే వాళ్ళ ఉనికిని కాపాడటం కోసం. కానీ ఇవాళ దినం 2-3 విషయాలు ఏమున్నాయంటే, ఈ టూర్లు చేయటం వల్ల ప్రజలకు ఏమైనా వస్తుందా ఫస్ట్ మనం ఆలోచించాలా. ఇందాక పెద్దలు మాట్లాడుకుంటూ చాలా విషయాలు చెప్పినారు. రండి, మేము అవకాశం ఇస్తాము, కూర్చోండి, మేము రివ్యూలు చేస్తాము, మాట్లాడతాం అని చెప్పి ముఖ్యమంత్రి గారు గత 9 ఏళ్లుగా రివ్యూలు చేస్తున్నారు. మరి ఏ రోజు ప్రతిపక్షాలతో కూర్చొని రివ్యూ చేస్తున్నారు? చాలా ఇష్యూస్ ఉన్నాయి. మరి ఏ రోజు ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షాలతో కూర్చొని రివ్యూ చేసే అసలు ఆ ఛాన్స్ ఉందా? ఇవాళ దినం ముఖ్యమంత్రి, ఇంతకు ముందు ప్రజా దర్బార్ అని ఉంటుండే, మనకి ప్రజల్ని కలుస్తుండే ముఖ్యమంత్రులు. ఇవాళ దినము ప్రజలు పోయి అర్జీలు అవకాశం ఉన్నదా మన దగ్గర? రివ్యూలు చేస్తామంటే రివ్యూలు ఎవరితో చేస్తారండి? మేధావులతో చేయాలా, ఉద్యమకారులతో చేయాలా, ప్రతిపక్షాలతో చేయాలా? మరి ప్రతిపక్షాలతో రివ్యూలు చేసేంత అవకాశం ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో మనకి ఇస్తున్నారా? ఒకటి ప్రశ్న. ప్రణయ్ గారు, మీరు కూడా గమనించాలా. ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ ఇయర్ ఇది కాబట్టి ఖచ్చితంగా ప్రతి పార్టీలు కూడా వాళ్ళ ప్రతిపాదనలు ప్రజలకు తీసుకెళ్తారు. దాంట్లో ఇది ఒకటి భాగం ఉన్నది. ఇప్పుడు 11.5 లక్షల పోటు భూముల పట్టాలు ఉన్నాయి, మేనిఫెస్టో పెట్టినారు. 11.5% పట్టా భూములు ఏవైతే ఉన్నాయో అవి ప్రకటించినారా, మేనిఫెస్టో పెట్టినారు. నిరుద్యోగ భృతికి ఇంకోటి ఏదో ఆప్షన్ చూపిస్తున్నామని చెప్తున్నారు. ఇంకోటి ప్రణయ్ గారు, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంతకు ముందు మోటార్ సబ్సిడీ ఉంటుండే, అగ్రికల్చర్ సబ్సిడీ ఉంటుండే, అవన్నీ కూడా తీసేసి ఇప్పుడు రుణమాఫీ అంటున్నారు. పోనీ అంటే రైతు బంధు అంటారు, సారీ. ఇప్పుడు రుణమాఫీ కిందకి కూడా తీసుకుంటే రుణమాఫీ సంపూర్ణంగా చేసినారా? రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందా? సో శ్రీహరి గారు, ఇప్పుడు మనకు రాహుల్ కూడా కొన్ని ప్రశ్నలు సంధించిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. గతంలో ప్రజా దర్బార్ అనేది ఉండేది, ప్రజా దర్బార్ ఇప్పుడు కనిపిస్తా ఉందా? దాంతో పాటు రైతుల రుణమాఫీ అంటూ కూడా కేసీఆర్ ప్రకటించడం జరిగింది మేనిఫెస్టోలో. ఈ రైతుల రుణమాఫీకి సంబంధించి కేసీఆర్ ఎందుకు మాఫీ చేయట్లేదు? సో వీటికి సంబంధించి ఏమంటారు మీరు? ఇప్పుడు గతంలో రైతులకు మోటార్లకు సబ్సిడీ ఉండే, మళ్ళీ రైతులకు ఎన్నో పథకాలు ఉండే అని ఇప్పుడు పెద్దలు చెప్తున్నారు కదా. నేను ఒకటే చెప్తున్నా గతంలో రైతు అనేవాడు కరెంటు లేక నానా ఇబ్బంది పడి అర్ధరాత్రి కరెంటు వస్తే రైతు ఆ కరెంటు 2 గంటలకు వస్తా అని చెప్తుంటే ఆ కరెంటు గురించి వాడు వెళ్ళే దారిలో పాపం ఆ పొలం తుచ్చేయడానికి వెళ్తే అలా పాములు కాటేస్తూ, లేకపోతే రాత్రులు ఆ బావిలో చీకట్లో కన్నా బావిలలో పడి చనిపోడు, లేకపోతే కరెంటు వైర్లు నుండి తగిలి చనిపోడు. ఎంతో మంది రైతులు చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒకటి. రెండవది, మోటార్లు అని చెప్తున్నారు ఇప్పుడు పెద్దలు. అప్పుడు నీళ్లు లేక ఒక్కటేసారి మోటార్ వేస్తే కరెంట్ వస్తే అందరు మోటార్లు ఒక్కటేసారి వేసరికి చాలా మోటార్లు గాలిపోయేటియండి. ఇప్పుడు అది ఉందా? అసలు రైతు మోటార్ కాలుతున్నాయా? రైతు మోటార్లు ఎవ్వరి మోటార్లు కావడం లేదు. ఇప్పుడు రైతు హాయిగా ఉన్నాడు, మంచిగా 24 hours కరెంట్, ఎప్పుడంటే అప్పుడు కరెంట్ వాడుకుంటున్నాడు, ఎప్పుడంటే అప్పుడు పంటకు టైంకి సరిపడా నీళ్లు మోడ్చుకుంటున్నాడు, పంటలు పండించుకుంటున్నాడు, హ్యాపీగా ఉంటున్నాడు, 4 డబ్బులు సంపాదించుకుంటున్నాడు. ఎవరు చేయనంత, గత 70 ఏళ్ల చరిత్రలో రైతుకు ఎవరు చేయనంత ఈనాడు కేసీఆర్ గారు సొంత కొడుకు కన్నా ఎక్కువ రైతులను చూసుకుంటుంటే ఒకసారి మనకు క్వశ్చన్ రైజ్ అవుతా ఉంది, ఒక క్వశ్చన్ రైజ్ అవుతా ఉంది. రాహుల్ గారు ఏదో క్వశ్చన్ రైజ్ చేస్తా ఉన్నారు, ఒక నిమిషం చెప్పండి రాహుల్ గారు. ప్రణయ్ గారు, ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా రైతులు ఏం సమస్యలు లేకపోతే రైతులకి ఇవాళ దినం 3,550 ఇంటూ 3,528 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవాలి తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఇది వాస్తవమా కాదా? అరే, నేను వ్యక్తిగతంగా చెప్తలేను అన్న, ఏదున్నా కూడా నేషనల్ క్రైమ్ బ్యూరో స్టాటిస్టిక్స్ చూసుకోండి మీరు. సెప్టెంబర్ 29, 2021 నాడు వచ్చింది. వస్తుంది, ఓన్లీ తెలంగాణకు రాదు కదండి. మరి అంతమంది రైతులు ఆత్మహత్యలు జరిగినాయా లేవా?
ఇవాళ దినం చిత్తశుద్ధి ఉంటే మరి 30 లక్షల మంది నిరుద్యోగుల విషయంలో కూడా ఏం జరుగుతున్నది, ఎంత చిత్తశుద్ధిగా పాటిస్తారు? ఆ నిరుద్యోగ కుటుంబాన్ని పరామర్శించాలి మన ముఖ్యమంత్రి గారు. నిరుద్యోగ కుటుంబాల దగ్గరికి ఎందుకు వెళ్తలేరు? చిట్టు పైన ఎవరికి నమ్మకం లేదని చెప్పి ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకులు చేస్తున్నారు. మన నవీన్ అనే పిల్లోడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి జవాబు చెప్పండి. మీరు ప్రజలు ప్రాణాలు పోతున్నాయి కదా, ప్రజల ప్రాణాలకు మీరు ఏం జవాబు చెప్తారు? పర్యటనలు ఎవరైనా చేస్తారండి, పర్యటనలు చేసుకోవచ్చు, ఏమున్నది? పర్యటనలు చేసుకుంటేనే ముఖ్యమంత్రి మళ్ళీ ముఖ్యమంత్రి గాడు, మంత్రి మళ్ళీ మంత్రి గాడు, ఎమ్మెల్యే మంత్రి గాడు. ప్రజల గుండెలు గెలుచుకోవాలి. అసంతృప్తి అనేది ప్రజలకే తెలుస్తుందండి. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి. ప్రజాస్వామ్య దేశంలో ఈ రోజు నీళ్లు, నిధులు, నియామకాల గురించి మన తెలంగాణ వచ్చింది. దానిలో ఎంత స్పష్టంగా అమలవుతుంది అనేది మీరు 2018లో పెట్టిన బడ్జెట్ లో మీ మేనిఫెస్టో ఏంది, ఈసారి మీరు అమలు చేస్తుంది ఏంటనేది మీరు ఆత్మసాక్షిగా అడుక్కోండి. మీరు ఇప్పుడు ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ప్రజల మనసుల్లో పర్యటనలు కదా కావాల్సింది, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరాలి అనేది రాహుల్ గారు ఇస్తున్నటువంటి ప్రశ్న. సో ఈరోజు సీఎం కేసీఆర్ ఇచ్చినటువంటి పర్యటనలో భాగంగా 10,000 రుణమాఫీ అనేది 10,000 రూపాయలు ఏదైతే కౌలు రైతులకు ఇచ్చింది మంచి విషయమే. కానీ ఇదివరకు ఇచ్చినటువంటి హామీల సంగతి ఏంటి? ఈరోజు పర్యటన గొప్ప విషయం కాదు, మరి ఇంత ముందుకు ఇచ్చినటువంటి హామీల సంగతి ఏంటి అనేది ప్రశ్న. సో దానికి మీరేం చెప్పదలుచుకున్నారు? ప్రణయ్ గారు ఐ హావ్ సబ్మిషన్. ప్రణయ్ గారు దయచేసి నాకు ఒక నిమిషం అవకాశం ఇవ్వండి. నేను రిమోట్ ఏరియాలో ఉన్నా, సో నెట్ కూడా ఎక్కువ లేదు నా దగ్గర. ఒక అవకాశం నేను కోరుకుంటున్నా. ఏంటంటే హామీలు ఎంత ఇచ్చినారు, ఎంత నెరవేరినాయి అనేవి కూడా ప్రభుత్వాలు చెప్పాలా. ప్రతి చోటికి వెళ్ళి హామీ ఇచ్చి మన హామీ ఎంత నెరవేరింది, ఆ హామీ ఎంతవరకు నెరవేర్చినారు? శంకుస్థాపనలు చేస్తున్నారు, ఎంతవరకు కన్స్ట్రక్షన్, ఎంతవరకు అది నెరవేరుతున్నాయి, ఎంతవరకు ప్రజలు దాకా పోతున్నాయి? దళిత బంధు ఇస్ బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. మీరు ఇచ్చిన హామీ నెరవేర్చింది ఏంది, మళ్ళీ బడ్జెట్ లో పెట్టింది ఎంత? హామీలు ఇస్తామండి, అది నిర్ధారణ ఎంత అవుతుంది, ప్రజలు ఎంత యాక్సెప్ట్ చేస్తున్నారు అన్నది నేను కోరుకుంటున్నా ప్రణయ్ గారు. రైట్ శ్రీహరణ, ఇప్పుడు దీని మీద మనం మాట్లాడదాం, చెప్పండి. జండిపోలేని నేను ఒక్కటే చెప్తున్నాండి. గత 9 సంవత్సరాల ముందు గత పాలనలో ఎన్ని వేల మంది రైతులు చనిపోయారు. ఈ 9 సంవత్సరాల ఇప్పుడు కాలంలో ఎంతమంది రైతులు చనిపోయారు ఒక్కసారి చూసుకోమనండి వారిని. అసలు రైతులు అంటే చావస్తాలేరండి, హ్యాపీగా ఉన్నారు. మనం రైతుల సాగు ఎందుకు కోరుకోవాలండి పండగ రోజు? ఇవాళ వాళ్ళు ఆనందంగా ఉన్నారు. ఇవాళ వాళ్ళకు ఒక పంట నష్టానికి 10,000 రూపాయలు వస్తున్నాయి ఎకరానికి. మనం ఎంకరేజ్ చేయాలి ప్రభుత్వాన్ని ఎంకరేజ్ చేయాలి. ప్రభుత్వాన్ని మనం అభినందించాల్సిన విషయం. కొత్త పథకాలు రైతులు తెస్తున్నారు. రైతులు గతంలోనండి రైతులు ఉరేసుకొని చనిపోయింది, రైతులు పురుగుల మంది ఆయన చనిపోయిందండి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయండి దాఖలు, రైతు దాఖలాలు ఎక్కడ లేవండి. ఇప్పుడు గతం కన్నా ఇప్పుడు ఇంకా బాగా అంటే బాగా శ్రద్ధ పెడుతున్నారు ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. గత ప్రభుత్వాలకు ఇప్పుడు ప్రభుత్వాలు చూస్తే మీకు ఈజీగా తెలిసిపోతుంది. తీయండి, గత 9 సంవత్సరాల ప్రభుత్వం ముందు ఎంతమంది రైతులు చనిపోయారు, ఇప్పుడు 9 సంవత్సరాల తర్వాత ఎంతమంది రైతులు చనిపోయారు మీకు ఈజీగా తెలిసిపోతుంది కదా. మనం తెలిసో తెలుగో మనం అన్నంత మాత్రం నిజం కాదు కదా. నాకు తెలుసలేదో మీకు తెలుసలేదో క్వశ్చన్ రైజ్ అవుతుంది శ్రీహరి గారు. ఇప్పుడు రాహుల్ చెప్పండి. శ్రీహరి గారు, మీరు చాలా పెద్ద మనుషులు, సీనియర్ మనుషులు, తండ్రి సమానులు. మీకు చెప్పేంత నేను కాదు, కానీ నా వ్యక్తిగత విశ్లేషణ నేను చెప్పట్లేదు అన్న. నేనేం చెప్తున్నా అంటే స్టాటిస్టిక్స్ చెప్తున్నాను. మీరు స్టాటిస్టిక్స్ బేస్ చేసుకొని మాట్లాడిన అన్న. ఇప్పుడు ఏముంటది, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా ఒకే ఒక మాట ఏం చెప్తుంది అంటే, ఇంతకు ముందు 70 ఏళ్ళకి జరగంది 70 ఏళ్ళకి చేయలేకపోయింది, మనం 5 ఏళ్ళలో చేసినామంటారు. మీరు ఒకటి సూటి పరిస్థితి. ఈ రోజు బీఆర్ఎస్ నాయకులుగా నేను మిమ్మల్ని అడుగుతున్నా, దీనికి ఒక్కటంటే చెప్పండి. రైతుల మీద చిత్తశుద్ధున్న పార్టీ మీద కదా 1,400 మంది రైతులు 14 నెలలు నడి రోడ్డు మీద పార్టీకి అతీతంగా ధర్నా చేసిన రోజు ఎవరైనా బీఆర్ఎస్ పార్టీకి ఎంచిపోయి మందలిచ్చిర్రా, కనీసం హామీ ఇచ్చిర్రా రైతులకు మేము ఇది చేస్తామని చెప్పి? రెండో విషయము, ఏదో రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో రైతులు చనిపోతే ఎగ్జిబిషన్ ఇస్తారు 10 లక్షల రూపాయలు. అది ఎవరు పైసలు ఇస్తున్నారండి? మన తెలంగాణ రైతుల పైసలు ఇస్తారు. మూడో క్వశ్చన్ అన్న, నాకు టైం ఇవ్వండి పెద్దలు. మూడో క్వశ్చన్, 16 లక్షల ఎకరాలకి మన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీళ్ళు వస్తుంటే నాందేడ్లో ముఖ్యమంత్రి గారు పోయి ఏమని హామీ ఇస్తారండి? ఇది మీదే తీసుకోండి అని చెప్పి. ఏందన్నా ఇది?
మనము నీళ్లు నిధులు నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణకి వేరే రాష్ట్రానికి నీళ్ళు ఇచ్చే హక్కు ఇవ్వకుండా ప్రజలను ఇస్తున్నారా, లేకపోతే మీకు అధికారం ఉందని చెప్పి ఇస్తున్నారా? సమాధానం మనం తెలుసుకుందాము. అయితే శ్రీహరి గారు, అయితే అన్న అన్న పాపం బాగా ఆవేశపడతాడు. అయితే ఒక జాతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయినాక ఒక దేశం పరిస్థితులు ఆలోచించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇవాళ మనం ఒక తెలంగాణ వాదులేమో కాదు, ఒక భారతీయ వాదులు. రేపు భారతదేశంలో ఏ రాష్ట్రమైన ఆర్థికంగా ఇబ్బంది పడితే దాని బాధ్యత కొంతవరకు పక్క రాష్ట్రాల మీద ఉంటుంది, పక్క రాష్ట్రాల మీద పడుతుంది. మన తోటి రాష్ట్రాలుగా మనం సహాయం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇప్పుడు మన పక్క తోటివాడు ఏమైనా అయితే మనం ఎట్లయినా సాయం చేస్తామో మన రాష్ట్రాల్లో సమానం. రేపు మన ఆంధ్ర విడిపోయినాం మనం, కానీ రేపు ఆంధ్ర కష్టాలు మనం ఆదుకోమా? మన తెలుగు వాళ్ళని పోమా? ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో మన తెలుగు వాళ్ళు లేరా? మహారాష్ట్రలో మన తెలుగు వాళ్ళు లేరా? మీరు అది ఆలోచించకండి. మనకు నిజంగానే కడుపు నిండినప్పుడు ఎదుటికి పెడితే మనకు ఆకలి ఉన్నది, ఎదుటికి పెట్టగలదు. మనం బ్రహ్మాండంగా ఫుల్ వాటర్ కెనాళ్లలో, డ్యాములలో, చెక్ డ్యామ్, అసలు ఊహించని అంత వాటర్ మనకు ఉందండి. బీభత్సమైన వాటర్ మనకున్నది, బీభత్సమైన పవర్ మనకున్నది. మనకి ఏం ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఉండి మనం ఇంకోటి సాయం చేస్తున్నాను. ఇప్పుడు ఒక రాష్ట్రం వాళ్ళ దగ్గర నుంచి రేపు ఇంకా వేరే ఏమైనా మనం దిగుమతి చేసుకోవచ్చు. మనకున్నది మనం ఎగుమతి చేయవచ్చు, తప్పేమిలా. మనకి నిజంగానే కష్టంగా ఉన్నది, మనకు వెళ్తా లేదు, మనకు ఇబ్బంది ఉన్నది వారికి ఇవ్వాలన్నప్పుడు ఆలోచించాల్సి వస్తుంది. కానీ నేను ఒకటే చెప్తున్నాను, మీరు మనము పొరుగులకు సాయం చేస్తే తప్పు లేదు. ఎవరైనా ఆకలితో ఉన్నాడు, వాడి కడుపు నిండలేదు, వాడి ఆకలితో బాధపడుతున్నప్పుడు మనకు కడుపు నిండినప్పుడు కాస్త సాయం చేస్తే ఇది జెన్యూన్ గా చెప్తున్నాను. ఇది మీరు దీన్ని నేను చెప్పేదాన్ని మీరు ఏదో దాని మీద క్వశ్చన్ ఆలోచన చేయాల్సిన పరిస్థితి కాదు. ఇది న్యాయపరంగా అన్ని అంతా మనమే, అందరం మనం వీఆర్ ఇండియన్, మనం తెలుగు వాళ్ళం. ఎక్కడ పోయినా మన తెలుగు వాళ్ళు ఉన్నారు. మన తెలుగు సమాజం ముందు ఎక్కడ పోయినా మనం తెలుగు సమాజాన్ని కాపాడుతున్న బాధ్యత కేసీఆర్ మీద ఉంది. కాబట్టి తప్పకుండా ఎక్కడికైనా పోయి చేయగలుగుతాం. ఎక్కడే వనరులు మనం తెచ్చుకోవడం లేదా అండి? ఎక్కడెక్కడ నుంచి మనం తెచ్చుకోవడం లేదా? శ్రీహరి క్వశ్చన్ రైజ్ అవుతుంది. రాహుల్ గారు చెప్పండి. ప్రణయ్ గారు, శ్రీహరి మంచి మాట చెప్తున్నారు, తెలుగు వాళ్ళ మంచి. మరి అదే పిలిచాలి, తెలంగాణ తెచ్చుకోవాలని రైట్. సో ఇప్పుడు శ్రీహరి గారు, మీరు ఇంతకుముందు చెప్పినటువంటి విషయంలో మనం ఒకటి పరిగణించాలి. రాహుల్ గారు చెప్పండి, కంటిన్యూ చేయండి ఒకసారి. నేను కంటిన్యూ చేస్తానా? ఇవాళ దినము తెలుగు వాళ్ళతోనే తెలుగు వాళ్ళు విడిపోయిన పరిస్థితి కేవలం తెలంగాణ నియామకాలు, నిధులు, నీళ్ల కోసము. ఇప్పుడేమో దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు మనోళ్ళే అంటారు. మరి ఆ రోజు ఉద్యమం ఉన్నప్పుడు మన తెలుగు వాళ్ళతోనే తెలుగు వాళ్ళు విడిపోయిన పరిస్థితి కదా. దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇంకోటి, ఇల్లు చక్కదిద్దకున్న అదే సామెత మన తెలుగులో, ఇల్లు చక్కదిద్దకున్న తర్వాత రట్టేదో గెలవాలని చెప్పి. నేనేమంటున్నా అండి, ఇవాళ దినము మన తెలంగాణ ఏర్పడినప్పుడు సర్ప్లస్ బడ్జెట్ లో ఉన్నది, ఈ రోజు అప్పుల పాలు అయినది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, ఇది ఆన్ ద రికార్డ్, నేను ఈరోజు చెప్తున్నా. శ్రీహరి గారు జవాబు చెప్పాలి దీనికి సంపూర్ణంగా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు కాబట్టి చెప్పాలి. 97,000 కోట్లు ఇవాటి దినం కాళేశ్వరం కట్టడం కోసం తెచ్చిన తర్వాత దానివల్ల ఎంత ఉపయోగమైంది? ఎందుకంటే 97,000 కోట్లు కాళేశ్వరం గురించి మనం సర్ప్లస్ బడ్జెట్ లో ఉన్న బడ్జెట్ ని అప్పులు చేసి మనం తీసుకున్న తర్వాత ప్రతి సంవత్సరం 13,000 కోట్ల రూపాయలు ఈఎంఐ కడుతున్నాం. 12 ఏళ్ల ఒప్పందం అయింది. అంటే 97,000 కోట్లు మనం తెచ్చుకుంటే 1,67,000 కోట్లు వాపస్ మనం కట్టాలి. 10.5% ఇంట్రెస్ట్ తెచ్చుకుని తెలంగాణ ప్రభుత్వం. దీని జవాబు చెప్పండి. ఇప్పుడు డిబేట్ లో బీజేపీ పార్టీ నుంచి కూడా కుమార్ యాదవ్ గారు బీజేపీ పార్టీ నుంచి కూడా యాడ్ అయ్యారు. ఒకసారి కుమార్ యాదవ్ గారు, ఈరోజు కేసీఆర్ పర్యటనపై ఒకసారి మీరు ఏమంటారు? కేసీఆర్ పరిచయం ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. కౌలు రైతులకు తొలిసారిగా దేశంలోనే మొదటిసారి 10,000 రూపాయలు ప్రకటించిన ప్రభుత్వం అంటూ కూడా చెప్తా ఉన్నారు. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? అండ్ మీ వర్షన్ ఏంటి? బీజేపీ పార్టీ నుంచి ఏంటి? నమస్కారం అండి అందరికి. వినబడుతుందా అన్న? వినబడుతుందా? ఓకే ఓకే. అయితే ముఖ్యమంత్రి గారి పర్యటన ఈ రోజు ఎట్లా ఉందంటే, చచ్చిపోయిన పీని శవానికి నీళ్లు పోసినట్టున్నది. హలో
అన్న వినబడుతుందా? చెప్పండి కుమార్ యాదవ్ గారు, మీరు కంటిన్యూ చేయండి, వినపడుతుంది. రైట్ రైట్. అయితే చచ్చిపోయిన శవానికి నీళ్లు పోసినట్టుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పర్యటన కనబడతా ఉన్నది. ఆయన కేవలం ఈ పర్యటన రైతుల కోసం చేయలేదు. కేవలం రాష్ట్ర ప్రజల దృష్టిని మళ్లించడం కోసం మాత్రమే ఈ యొక్క ఆ, పంట నష్ట పంట నష్టంకి ఏదో పర్యటన చేస్తున్నట్టుగా, సుడిగాలి పర్యటన చేస్తున్నట్టుగా ఆయన చేసిండు తప్ప రైతులకు ఏదో చేస్తాడని, రైతులను ఏదో ఉద్ధరిస్తాడన్నటువంటి ఆలోచనతో చేసినటువంటి యాత్ర అయితే ఇది కాదు. ఇది కేవలం దృష్టి మళ్లించడం కోసం చేసినటువంటి యాత్రగా కనబడతా ఉన్నది. సరే, అది దాదాపు 4 రోజుల క్రితం వర్షపడి, ఏదైతే రాళ్ల వర్షంతో దాదాపు అకాల వర్షం వల్ల చాలా రైతులు నష్టపోయి, పంట నష్టం పోయి, తీవ్ర ఆవేదనతోటి, దుఃఖంతో ఉంటే 4 రోజుల తర్వాత కడుపు నిండా తిన్నోడికి ఆకలి బాధ తెలవదన్నట్టుగా, ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అంతా స్కామ్లతోటి కుటుంబాన్ని అంతా మొత్తం రాష్ట్రాన్ని అంతా దోచుకొని మంచి కడుపు నిండా తిండి ఉన్నాడు కాబట్టి రైతుల బాధ అది తెలియదు. అందుకే 4 రోజుల తర్వాత ఇవాళ పంట నష్టము మేము 10,000 రూపాయలను ప్రకటిస్తున్నాం, దేశంలో ఎవరు ప్రకటించలేదని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడం కాదు ముఖ్యమంత్రి, నీ సంఖ్య గుద్దుకోవడం కాదు, నువ్వు ఏం చేస్తున్నావు ఈ రాష్ట్ర ప్రజలకి, నువ్వు 9 సంవత్సరాల పైబడి ఈ రాష్ట్రాన్ని పాలించినావు కదా, ఏం చేసినావు ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు నువ్వు ఏం చేసినావో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ రైతు రుణమాఫీ చేయలేదు. దాంతో పాటు ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు రైతు సహకార సంఘాలు ఉండేటివి. రైతు సహకార సంఘాలకి నువ్వు అంటే బడ్జెట్ కూడా కేటాయించేవాళ్ళు. ఇవాళ రైతు సహకార సంఘాలు లేవు. నువ్వు ఇచ్చినటువంటి సబ్సిడీ ఎరువులు లేవు. ఇవాళ కేవలం ఏదో ఇది ఒక ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఇవాళ రైతులను మళ్ళొక్కసారి మోసం చేద్దామని ఇవాళ ఇదొక కుట్రపూరితమైనటువంటి పర్యటన తప్ప రైతుల మీద ప్రేమతో చేసినటువంటి పర్యటనగా ఇవాళ రైతులపై ఎస్ కుమార్ యాదవ్ గారు, ఇప్పుడు మీరు అటువంటి అంశానికి సంబంధించి రైతులపై కుట్ర చేస్తున్నారు కేసీఆర్ అనే దానిపైన ఈ రోజు ఇప్పుడు మనతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేత శ్రీహరి గారు కూడా ఉన్నారు. శ్రీహరి గారు, ఇప్పుడు ఈ ప్రశ్న విన్నారు మీరు, దీనికి ఏం కావాలని చెప్తారు మీరు? రైతులను మోసం చేస్తా ఉన్నాడు కేసీఆర్, 4 రోజుల తర్వాత పంట నష్టం కోసం అని చెప్పేసి ప్రశ్న వస్తోంది. ఇప్పుడు గతంలో రైతు సహకార సంఘాలు అనేది అన్ని బినామీలు చేయండి, వాటి ద్వారా చాలా డబ్బు ఏం జరిగిందంటే మిస్యూజ్ అయ్యేది. దానివల్ల కొన్ని సహకార సంఘాలు, కొన్ని మాత్రం, అన్ని కాదు, వాటి వల్ల చాలా ధన దుర్వినియోగం, దానివల్ల వాటి చేయడం జరిగింది. ఇవాళ రైతు ఎంత అందంగా ఉన్నాడంటే అది చెప్పుకోలేదండి, మాటలు చెప్పలేము. అది నిజంగా ఎక్కడ ఆనందంగా ఉన్నారు చెప్పన్నా? వస్తే రండి అని తీసుకెళ్తా, వరంగల్ రండి. ఇవాళ వరంగల్ ఏ ప్రాంతం చెప్పండి అన్న, వరంగల్ ఏ ప్రాంతంలో ఆనందంగా ఉన్నారో చెప్పండి. ఇవాళ వరంగల్ సొసైటీ సంఘాలు ఉన్నాయా అన్న, సహకార సంఘాలు ఉన్నాయా? రాహుల్ గారు చెప్పండి ఒకసారి. ఇష్టం అంటే ఈ రోజు మనం చూస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాలలో పంట నష్టం అధికంగా జరిగింది. సో వాస్తవానికి కూడా రియాలిటీగా మనం చూసుకుంటే గడిచిన 4 రోజుల్లో వర్షాలు పడ్డ నేపథ్యంలోనే ఇతర కొన్ని ప్రాంతాలలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. సో దాంట్లో గ్రౌండ్ రిపోర్ట్ లో కూడా రాహుల్ పొలిటికల్ అనాలిసిస్ట్ గ్రౌండ్ రిపోర్ట్ లో కూడా కొంత తిరుగుతా ఉన్నారు. వాస్తవానికి గ్రౌండ్ లో ఏముంది అనేది ఒకసారి ఆయనతో తెలుసుకుందాం. రాహుల్ గారు చెప్పండి. ఒక్క నిమిషమే. గతంలో ప్రకటించినటువంటి నష్టపరిహారం ఇచ్చిలా ఇప్పటి వరకు ఆ చెక్కులు ఎందుకు అందజేయలే రైతులకు అని అడుగుతున్నాను నేను. ఇప్పటిదాకా అంటున్నాడు కదా వరంగల్కి రమ్మని. అదే వరంగల్ జిల్లాలో గతంలో అకాల వర్షం వల్ల నష్టపోయినటువంటి పంటలకు నష్టపరిహారం ఎందుకు ప్రకటించిన తర్వాత మీ వరంగల్లో ఉన్నటువంటి పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఆ నర్సంపేట ప్రాంతంలో తిరిగిండు, మీ పరకాల ఎమ్మెల్యే చల్లధర్మారెడ్డి తిరిగిండు. మరి వాళ్ళిద్దరు తిరిగినటువంటి ప్రాంతాల్లో ఎందుకు ఇవాళ ఇప్పటి వరకు వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వలేదు? ఎందుకు చెప్పండి అన్న. మీరు అంటున్నారు వరంగల్ జిల్లా అని అంటున్నారు కదా, అక్కడ ఎందుకు ఇవ్వలేకపోయి ఇవాళ మీరు ఉంటే మీరు కేవలం ప్రకటనలకు మాత్రమేనా? అంటే రైతులు ఎట్లా కనపడుతున్నారు అన్న, మీ కళ్ళకి ఎట్లా కనపడుతున్నారు అంటే ఒకసారి విందాం. హలో
శ్రీహరి గారు ఫైనల్ గా ఇప్పుడు వీళ్ళిద్దరి తరపు నుంచి క్వశ్చన్స్ వస్తా ఉన్నాయి. గతంలో ఇటు పెద్దింటి సుదర్శన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా చల్లధర్మారెడ్డి ఇద్దరు కూడా పర్యటించారు. రైతులకు అనేక పంట నష్టం జరిగినప్పటికీ ఇప్పుడు జరిగినటువంటి రుణమాఫీ ఎందుకు రాలేదు, ఈ రోజు కేసీఆర్ వెళ్ళి పరామర్శిస్తున్నారు అని ఫైనల్ ప్రశ్న. సో దీనికి మీరేం చెప్పదలుచుకున్నారు? let me finish అండి. నాకు అవకాశం పాపం ఇవ్వండి. కుమార్ యాదవ్ గారికి వీరికి వినండి, కుమార్ గారికి వీరికి గారు మరి వరంగల్ జిల్లా మీద అవగాహన ఉందో లేదో తెలియదు. పెద్దింటి సుదర్శన్ రెడ్డి గారి ప్రణయ్ గారు ఇక్కడ జిల్లా వరంగల్ కాదు, 33 జిల్లాలు ఉన్నాయి తెలంగాణలో. Yes. ఇవాళ ఎవరికి రాలేదనడం చాలా బాధాకరం అండి. ఈరోజు 90% ఈ రోజు రైతులకు అందరికీ పర్కార గాని నర్సపేట గాని వాళ్ళ నియోజకవర్గాల్లో రైతులకు వెళ్ళాల్సి అన్ని వెళ్ళాయండి. ఎవరికి కూడా రైతుల రుణమాఫీలు కానీ రైతులకు రావాల్సిన ఎటువంటి బకాయిలు రైట్, కానీ థ్యాంక్ యూ శ్రీహరి గారు, అండ్ థ్యాంక్ యూ కుమార్ యాదవ్ గారు, థ్యాంక్ యూ రాహుల్ గారు. అండ్ మొత్తంగా కేసీఆర్ పర్యటన ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కొంచెం హాట్ గానే మిగిలింది అని చెప్పుకోవాలి. ఎందుకంటే రైతుల రుణమాఫీ, అదేవిధంగా రైతులు గతంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేరకుండా కేసీఆర్ పర్యటన చేస్తున్నారనేది ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ధోరణి వినబడుతోంది. సో ఎట్టకేలకి కౌలు రైతులకు మొదటిసారిగా 10,000 రూపాయలు ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. సో మొత్తంగా ఇది ఈ రోజు డిబేట్ పాయింట్. మరో డిబేట్ పాయింట్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ నేను చూస్తూనే ఉండండి అమా న్యూస్, నిజం కోసం జనం కోసం.